మహిళలు అన్ని రంగాలతో పాటు ఆర్థిక లావాదేవీలలో రాణించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మహిళలకు మహిళా సంఘాలను బలోపేతం చేస్తుందని దౌలతాబాద్ ఏపీఎం యాదగిరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లోని మహిళలకు ఎంతగానో ప్రోత్సాహం కలిగించాలని శాఖ ఐకేపీ క్షేత్రస్థాయి సిబ్బంది సీసీసీఏలకు సూచించారు. మండల పరిధిలోని గ్రామాల మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలని, వారి ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహిళా సంఘాల ద్వారా వచ్చే రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం. నేను దౌలతాబాద్ మండల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డిఎస్. మా మండలంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు వాళ్ళందరికీ కూడా మనము ప్రభుత్వం తరపు నుండి అనేక స్కీమ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన సెర్ప్ ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే మహిళా సాధికారత. మహిళలు అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలని చెప్పేసి ముఖ్యమైన ఉద్దేశం ఉంది. దాంట్లో భాగంగానే మహిళలకు జెండర్ పరంగా, తర్వాత ఫైనాన్స్ పరంగా, తర్వాత వాళ్ళకు కుటుంబ పరంగా అనేక రకాలుగా వాళ్ళకి డెవలప్ చేయడానికి రకరకాలుగా మేము శిక్షణను ఇవ్వడం జరుగుతూ ఉంది వెంటనే. దాంట్లో భాగంగా మహిళా సాధికారత సాధించాలనేది ముఖ్యమైన కాన్సెప్ట్. కాబట్టి మహిళకు గౌరవం దక్కాలి. మహిళ ఎప్పుడు ఆమె ఆలోచనకు, ఆమె మాటకు విలువ పెరగాలి. ఆమె కూడా ప్రజాస్వామ్యంలో ఆమె కూడా ఆలోచించగలదు, ఆమె కూడా నిర్ణయాలు తీసుకోగలదు, ఆమె కూడా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కాగలదు. కాబట్టి ఆమెకు అవకాశాలు ఇవ్వాలి. అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చాలామంది ముందుకు రాలేకపోతున్నారు. కాబట్టి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన సెర్ప్ అనేది రకరకాల వాళ్ళకు అసిస్టెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఒక మహిళా సాధికారత సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక చేతిలో ఏదో ఒక వ్యాపారం ఉండాలి, ఏదో ఒక బిజినెస్ ఉండాలి, ఏదో ఒక పని ఉండాలి. ప్రతి నెల కాగానే ఇంత డబ్బులు వచ్చే అవకాశం ఉండాలి, సోర్స్ ఉండాలి వాళ్ళకు. సో ఆ సోర్స్ సంపాదించుకోవడం కోసం వాళ్ళకు రకరకాల శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ సోర్స్ కొరకు వాళ్ళు వ్యాపారం కొరకు వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెంట్ అవసరం ఉంటుంది. అంటే డబ్బులు అవసరం ఉంటాయి. ఆ డబ్బులు వాళ్ళకి కావాలంటే వాళ్ళకు ఏ విధంగా వాళ్ళకు లోన్ కావాలి అనేది ఆలోచన చేసి మనం వాళ్ళ చేతిలో ఆస్తులు ఉండవు. వాళ్ళ ఆస్తులు ఉన్నా వాళ్ళకు అధికారం ఉండదు. కాబట్టి వాళ్ళకి వ్యాపారానికి పెట్టుబడి కావాలి, లేకపోతే వాళ్ళకి ఆస్తులకు కుదుపెట్టడానికి ఆస్తులు ఉన్నాయి. అది ఉద్దేశించి ఏం చేసినామంటే మన మహిళా సంఘాన్ని మధ్యలో పెట్టి మహిళా సంఘం ద్వారా 20 లక్షల రూపాయలు మహిళా సంఘానికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఆ యొక్క సభ్యురాలు మహిళ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసినప్పుడు ఆమె చేతిలో డబ్బులు ఉంటాయి. అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఆమె అన్ని రకాలుగా ఆలోచన చేయగలరు, ధైర్యంగా బయటికి రాగలరు అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఇక్కడ ఒక సంఘానికి ఫైనాన్స్తో పాటు రకరకాలుగా ఆమెకు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వము మహిళా శక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ మహిళా శక్తి కార్యక్రమం భాగంగా ఫిష్ అవుట్లెట్ కావచ్చు, అంటే తర్వాత ఇంకా టెంట్స్ కావచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటివి, అండ్ ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు, పెట్టి బిజినెస్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కావచ్చు, సోలార్ కావచ్చు, ఇలా అనేక స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్స్ అన్నీ కూడా మహిళలు అందరూ సద్వినియోగం చేసుకొని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఈ ఫైనాన్స్ పరంగా చూస్తే ఇవాళ సంఘానికి ప్రభుత్వము 1,00,000 నుండి పడితే 20 లక్షల వరకు రుణం ఇస్తూ ఉంది తక్కువ వడ్డీకి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ మధ్యలో కొన్ని మైక్రో ఫైనాన్స్ వచ్చినట్టుగా అక్కడక్కడ మాకు వినిపిస్తూ ఉంది. దయచేసి మహిళలందరూ కూడా ఈ యొక్క మైక్రో ఫైనాన్స్ జోలికి పోకండి. ఇంతకుముందు కూడా గతంలో మైక్రో ఫైనాన్స్ జోలికి పోయి చాలామంది రకరకాల ఇబ్బంది పడ్డ చాలా సందర్భాలను చూసాం. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రావద్దు అని చెప్పేసి మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నాం. మహిళా సంఘం నుండి ప్రతి ఒక్కరికి ఒక బిజినెస్ సంబంధించి ఏమేమి అవసరమో అన్ని రకాలుగా మనం ఫైనాన్స్ అసిస్టెంట్ చేస్తూ ఉన్నాం.
ఇయ్యాల ఒకటి ప్రభుత్వము సీసీఎల్ మోడల్ తీసుకొచ్చింది. అంటే ఒక సంఘానికి 20 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ 20 లక్షల్లో ఎవరికి ఎంత అవసరం, సపోజ్ ఒక ఆమెకు ఒక 5 లక్షలు అవసరం పెట్టుబడికి, 5 లక్షలు అవసరం వచ్చినట్టయితే ఆ యొక్క మహిళ 5 లక్షలు తీసుకోవచ్చు, మిగతా 15 లక్షలు ఇంక ఇద్దరు ముగ్గురు తీసుకోవచ్చు. అంటే ఆమె బిజినెస్కి ఎంత అవసరం అంత సంఘంకి తీసుకునే అవకాశం ఉంది. అందరు సమానంగా పంచుకోవడం లేదు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత సంవత్సరంలోపు ఎంత కట్టినారో అంత అమౌంట్ మళ్ళీ ఇస్తారు మీకు. అంటే 20 లక్షలు తీరకముందే మళ్ళీ మీకు డబ్బులు అవసరం ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు మీరు. అంటే మీకు బిజినెస్ రొటేషన్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ అనేది అందుబాటులో ఉన్నది మనకు. మహిళా సంఘం మంచిగా నడిపించినట్టయితే మనకు బ్యాంకు ద్వారా ఉన్నది, స్త్రీల ద్వారా ఉన్నది, మన గ్రామ సంఘం ద్వారా ఉన్నది, తర్వాత మీకు పొదుపు ద్వారా ఏదో రకంగా మీకు ఫైనాన్స్ అసిస్టెంట్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. కానీ మీరు ఒకటి నమ్మకంతో మీరు రుణాలు తీసుకోవడం చెల్లించడం చేసినట్లయితే ఈ యొక్క అవకాశాలన్నీ మంచిగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మన మండల మహిళా సమాఖ్య పరిధిలో ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో మనకు వ్యవసాయ చేసేటువంటి రైతులందరికీ ఇంప్లిమెంటేషన్ అవసరం ఉంటుంది, ట్రాక్టర్ అవసరం ఉంటుంది, డోజర్ అవసరం ఉంటుంది, నాగన్లు అవసరం ఉంటాయి, పవర్ స్ప్రేయర్స్ అవసరం ఉంటాయి, తర్వాత ఈ సీడ్ అవసరం ఉంటుంది, తర్వాత మనకు ఫర్టిలైజర్స్ అవసరం ఉంటాయి, పెస్టిసైడ్స్ అవసరం ఉంటాయి. ఈ అన్నీ కూడా మన యొక్క సంఘాల ఆధ్వర్యంలోనే మనం నడిపిస్తాం. ఎవరికి ఏ రైతుకు అవసరం ఉన్నా మన సెంటర్లకు వచ్చేసి తీసుకొని పోవచ్చు. నాణ్యమైన విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఈ యొక్క ఏది మన మందులు కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఏదైనా కూడా నాణ్యమైన దొరుకుతాయి. తర్వాత మంచి ధరలకి దొరుకుతాయి. అంటే ప్రభుత్వం ఏదైతే నిబంధనల ప్రకారం పెట్టిందో అదే ధరలకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలి.